మదనపల్లిలో నీటి కష్టాలు, ప్రజల ఇబ్బందులు. దీనికి ముఖ్య కారణం గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం. మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర ఊటీ అనే పేరుతో మదనపల్లి ఎప్పుడూ చల్లగా ఉండే ప్రదేశం. నీళ్ళకి ఎటువంటి కొరత లేనిది. ముందు నుంచి ఆంధ్రాలో మిగతా ప్రదేశాలతో పోల్చుకుంటే నీటి వనరులు ఉన్న ప్రాంతం మదనపల్లి. అలాంటి మదనపల్లిలో నేడు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వరకు నివాసాలకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అంద్రినీవ కాలంలో నీళ్లు రాకపోవడం, సమ్మర్ స్టోరీలో నీళ్లు స్టాక్ పెట్టకపోవడం ప్రధాన కారణమైతే, వర్షాలు పూర్తిగా ఈ సంవత్సరం లేకపోవడం ఇంకా పెద్ద కారణం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని గ్రహించి ముందుగానే చర్యలు తీసుకొని నీటి సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఏ విధంగా అయితే నీటిని మీరు ముందస్తుగా ఏర్పాటు చేయాలో ఆ ప్రణాళికలో విఫలమైంది ఈ ప్రభుత్వం. మదనపల్లిలో ఈ సమస్య ఉండదని చెప్పేసి ఏప్రిల్ మేలలోనే వర్షాలు పడవని, జూన్ జూలై నుంచి కూడా వర్షాలు రావని చెప్పి, ఎల్నినో ప్రభావం ఉండదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. అయినా కూడా మదనపల్లి పట్టణ ప్రజలకు తాగే నీళ్ళు ఇవ్వకపోగా కనీసం వారికి ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఏర్పాటు చేసి నీటిని సమృద్ధిగా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మదనపల్లిలో ప్రభుత్వం ఉంది. దీన్ని మదనపల్లి పట్టణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకునేది ఏమంటే, ప్రజలు నీటితో ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా మీరు ఏదో విధంగా నీటిని ప్రజలకు అందివ్వాలే తప్ప సాగులు చెప్పుకుంటూ ప్రజలను ఇబ్బందులకు నెట్టకూడదు. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తొందరగా చర్యలు తీసుకొని ప్రజలకు నీటిని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.